నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, హోలీ నిన్న కొంతమంది చేసుకున్నారు, చంద్రగ్రహణం ఉందని కొంతమంది చేసుకోలే. కానీ ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు నిన్ననే సెలవిచ్చింది. కానీ ఈవెంట్లు చూసుకుంటున్నట్లయితే ఈరోజు కార్యక్రమాలు, ఈవెంట్లు అవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ నిన్న జరుపుకున్న వాళ్ళకి కాకుండా ఇవాళ జరుపుకుంటే వాళ్ళందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అట్లనే ప్రపంచం మొత్తం అమెరికా తర్వాత ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు జరుపుతున్నటువంటి ఇరాన్ యుద్ధం పైన అందరూ దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ఆ యుద్ధాన్ని చాలా భీకరమైన స్థాయికి చేరినాయి. మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందా అన్నట్టుగా ఈ యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇటు ఇరాన్ తగ్గట్లేదు, ఇటు ఈ రెండు దేశాలు తగ్గట్లేదు. ఖమేనీని ఖతం చేసిన తర్వాత ఇరాన్ మా ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రతీకారంగా అమెరికా పైన అలాగే న్యూజిలాండ్ పైన ఈ దాడులు కొనసాగిస్తూ వస్తున్నది. అలాగే వాళ్ళు కూడా తగ్గకుండా ఇరాన్ పైన మళ్ళీ తిరిగి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇది భారతదేశం పైన, మన ఇండియా పైన ఎంత ప్రభావం చూపుతున్నది? చమురు ధరలు రేటు పెరిగే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మనం చర్చించుకోబోతున్నాం. రైట్, ముందుగా మనం ఫస్ట్ ఎడిషన్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రికను చూసుకుంటున్నట్లయితే, కలెక్టర్లు కదలండి, నెలలో కనీసం 10 రోజులైనా పల్లె బాట పట్టండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏమంటున్నాడు? కనీసం 10 రోజులన్నా జర పల్లె బాట పట్టురి, ఆడ పబ్లిక్ ఉన్నారా, మంచిగా ఉన్నారా, ఏముంది, వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ కథ ఏంది, మీరు రంగంలోకి దిగితే కదా తెలిసేది. కాబట్టి కనీసం నెలల 20 రోజులు ఏసీ రూములు ఉన్నా సరే 10 రోజులన్నా పల్లె బాట పట్టునని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి విషయం. వారానికోసారి బడుల్లో భోజనం చేయాలి, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే. కలెక్టర్లు పల్లె బాట పట్టాలని, నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారానికోసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడండి, ఆసుపత్రుల్లో రోగులను కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోండి, రైతులను కలిసి అధునాతన సాగు పద్ధతులను వివరించండి, సోలార్ పంపు సెట్ల ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండి అని సూచించారు. మంగళవారం సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లు, సెక్రటేరియట్లతో సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రకటించిన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఐఏఎస్లు అంటే ఆషామాషి కాదని, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని, మిల్లర్ల వద్ద ఉన్న 3,900 కోట్ల విలువైన ధాన్యాన్ని రికవరీ చేయాలని, మోసగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ను ఏమాత్రం ఉపేక్షించిన ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను అక్కడికక్కడ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్నామని, జూన్లో ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు ఉంటాయన్నారు. అవినీతులపై కొరడా జులిపించండి, ప్రభుత్వ వ్యవస్థలను పీడిస్తున్న అవినీతి బోగస్ ఉద్యోగుల వ్యవహారంపై కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 1.70 లక్షల అవుట్సోర్సింగ్ సిబ్బందితో దాదాపు 20,000 మంది కనీసం ఆధార్ కార్డు లేని బోగస్ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించింది. 10 ఏళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ దొంగ పేపర్లతో జీతాలు స్వాహా చేసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీల బండారం బయటపెట్టేలా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి. ప్రజాధనాన్ని ఈ తరహా దుర్వినియోగం చేసిన సదరు ఏజెన్సీల నిర్వాహకులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ఆర్థిక శాఖకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న 3,900 కోట్ల భారీ విలువైన బియ్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. బియ్యం దారి మళ్లింపు మోసాలకు పాల్పడే రైస్ మిల్లర్లను కలెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని అన్నారు. ఇప్పుడు గవర్నమెంటు ఆర్డర్లు ఇస్తుంది, ఏదైనా పథకం తీసుకొస్తుంది, ఏదైనా స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దీన్ని అమలు చేయాల్సింది, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందంతా ఈ బ్యూరోక్రాట్సే. ఈ బ్యూరోక్రాట్స్ ప్రజల నుంచి వచ్చే
అప్లికేషన్లను లేదంటే ప్రజల నుంచి వచ్చే ఉత్తరాలను తీసుకొని అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. గవర్నమెంటు వాటికి ఏదైతే అక్కడ సమస్య ఉందో వాటికి పరిష్కారంగా వీళ్ళు గవర్నమెంట్కి ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తూ ఉండాలి ఈ బ్యూరోక్రాట్స్. కానీ ఇటు ప్రభుత్వ పాలనాధికారులకు అందుబాటులో లేరు, ఇటు ప్రజలకు అందుబాటులో లేరు. కేవలం చాలాసార్లు విమర్శించినారు రేవంత్ రెడ్డి గారు ఏసీ రూముల నుంచి బయటికి వెళ్తలేరు అని చెప్పేసి. చూడు, ప్రభుత్వం దగ్గరనే ఇంత అవినీతి ఉంది జరుగుతుంది అని చెప్పేసి ఓ నివేదిక ఉంది. మరి దీనికి క్షేత్రస్థాయిలో ఈ అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద లేదా? కలెక్టర్లకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా? కాబట్టి వాస్తవంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తే లీడర్లకు కూడా చెక్కు పడుతుంది, లీడర్లకు కూడా చెక్కు పెట్టచ్చు, ఈ పాలన మొత్తం కడిగేయచ్చు. కలెక్టర్లు తలుచుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికి చెక్కు పెట్టచ్చు, వీళ్ళ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది వీళ్ళు తలుచుకుంటే. కానీ వీళ్ళు తలుచుకోవట్లేదు. ఎప్పుడన్నా ఒక కలెక్టర్ ఇట్లా 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 అని మనం ఎప్పుడన్నా చదువుకున్నామా? పలానా దగ్గర వేయండు, పలానా గుళ్ళే వేయండు, పలానా బల్లె వేయండు, పలానా దవాఖానలో వేయండు, చెక్కింగ్ చేసిండు, ఆకస్మిక తనిఖీలు చేసిండ్రు అనేది విన్నామా? అదేది లేదు కదా. కాబట్టి కలెక్టర్లు పల్లెబాట పట్టుర్రి, నెలకు 10 రోజులన్నా కనీసం పల్లెబాట పట్టుర్రి. ఇప్పుడు మీరే కదా ఈ రాజకీయ నాయకుల ఓట్లు వేసుకుంటారు, 5 ఏళ్ళు వాళ్ళ కాల పరిమితి 5 ఏళ్ళే. వాళ్ళు పెట్టిన పెట్టుబడినంతా 5 ఏళ్ళలో సంపాదించుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆ పని మీద ఉంటారు, అలా ప్రజల దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. మరి మీరు లైఫ్ టైం సర్వీస్ కదా, మరి మీరు ప్రజల్ని పట్టించుకోవాలి కదా. కాబట్టి ఇగో రేషన్ బియ్యం కూడా నిల్వ ఉందట. 3,900 కోట్ల విలువైన బియ్యం, 3,900 కోట్ల బియ్యం అక్రమంగా ఆడున్నదంట. మరి దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత, అసలు ఊర్లలో ఇది గమ్మత్ జరుగుతుంటుంది రేషన్ షాపులల్లో. ఇదో పెద్ద మాఫియా. నైటే చిన్న చిన్న ట్రక్కులు పోతూనే ఉంటాయి, నైటే అవన్నీ రేషన్ బియ్యమే. మరి వాటిని పట్టుకోవాలి కదా. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు, ఈ బ్యూరోక్రాట్స్ సపోర్ట్ చేయరు. మరి ఎట్లా? కాబట్టి నెలకు 10 రోజులన్నా, కనీసం 10 రోజులన్నా పని చేయరి. ఇక వీళ్ళు ఏదైతే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమేం చేసింది అనేది చెప్పుకోవడానికి మళ్ళీ పల్లెలలోకి వస్తున్నారు. 99 రోజులు, ఈ 99 రోజులు కూడా మొత్తం గ్రామాలలో తిరుగుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇదంతా జరగబోతూ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారే పల్లెల్లో అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఇక మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఇది, అంటే ఇంకో నెక్స్ట్ మంత్ నుంచి 99 రోజులు యాక్షన్ ప్లాన్ అన్నట్టు. ఇక జూన్ 12 అంటే ఇక ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇక దాని ముగింపు సభగా తెలంగాణ సభ గురించి మాట్లాడే అవకాశంగా తెలుస్తూ ఉన్నది. ఇక అవినీతిపై కొరడా జులిపించండి అంటారు. మీకు మంచి అవకాశం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ అస్త్రాన్ని, ఆయుధాన్ని పట్టుకుంటే చాలామంది నాయకులే బయటపడతారు. ముందుగాల అక్రమంగా ఇసుక తరలించేది అంతెవరు? అక్రమంగా ఈ బియ్యం మీద ఇదంతా చేసేది ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఎన్ని లక్షల మంది ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు? బోగస్ ఆధార్ కార్డులు పెట్టి కనీసం 25,000 మంది ఆధార్ కార్డు లేకుండానే జీతం తీసుకుంటున్నారట, ఆధార్ కార్డు లేకుండానే. ఇక మరి ఆ గసంటులు అందరం గుర్తించి ప్రభుత్వ సొమ్మును కొంత కాపాడితే అటు మిత్తిలు కట్టనీకి సరిపడుతుంది, ఇటు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి సరిపడుతుంది, ఇటు ఈ పింఛన్లు, తర్వాత ఈ డిఏలు, బకాయిలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఏమన్నా సరిపడుతుంది ఈ అక్రమంగా సొమ్ము పోకుండా చూస్తే.
అట్లా ఎయిరి. పెరిగిన ఎండలు సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు. 21 జిల్లాలో 37 డిగ్రీల కంటేనే టెంపరేచర్లు పైగానే. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్కు టచ్ అయ్యే అవకాశం. ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్తో తీవ్రంగా ఎండలు. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. 2-3 రోజుల్లో ఎక్కువగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్కును దాటేశాయి. సాధారణ కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యాయి. మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక హైదరాబాద్లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో అలుబాకాలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల, కామారెడ్డి, బిక్నూరు, కుమ్రంభీం, ఆసిఫాబాద్, బెజ్జూరు, మంచిర్యాల, కొమ్మెర, నిర్మల్, ఖానాపూర్, పెద్దపల్లి జిల్లా ములకపల్లిలో 37.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో చూసినాం కదా, పెరిగిన ఎండలు. ఇటు వానలు పెరుగుతూనే ఉన్నాయి, ఇటు ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మనం చూస్తున్నాం చలి పెరుగుతూనే ఉన్నది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ 3 కలిపి ఉంటున్నాయి ఒకటే రోజులో. పొద్దుగాల ఎప్పుడు చలి పెడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వాన పడుతుందో ఎవరికి అర్థమవుతలేదు. ఆ వాతావరణ శాఖలకు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు ఓసారి చెప్తే ఓసారి వస్తుంది వాన. సో ఇప్పుడు అడవులు ఉన్నాయి, ఇష్టం ఉన్నట్టు అడవులు నరికివేస్తుంటాం. మరి ప్రకృతిని ప్రకృతి లెక్క ఉంచితే దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాన్ని చెడగొడితే అది మనలో చెడగొడుతుంది. సింపుల్గా చెట్లు నరికే పడుతుంది. ఆరావాలి పర్వతాలు అసలు పర్వతాలే కాదు అని చెప్పేసి నీలమట్టం చేయబడుతుంది. సో ఇట్లా ప్రకృతిని ఎప్పుడైతే మనం ఖరాబు చేస్తామో అవి మనలా ఖరాబు చేస్తాయి. ఇప్పుడు చూడుని కోతులన్నీ వచ్చి ఊర్లల్లో తిరుగుతున్నాయి. కోతులు కాదు, పులులు వచ్చి ఊర్లల్లో తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి? అడవిని మొత్తం ధ్వంసం చేస్తున్నాం కదా, వాటి జాగాలకు మనం పోయినాం, మన జాగాలకు అవి వస్తున్నాయి. సేమ్ గట్టినాయి. ప్రకృతిని మనం నాశనం చేస్తే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. మన ఆధిపత్యం కోసం, మన మనుగడ కోసం, మన అస్తిత్వం కోసం, ఈ ప్రకృతి పైన మన సంపద కోసం ఈ ప్రకృతిని కొల్లగొట్టి మరీ సంపాదించుకోవాలి అనుకునేటోళ్లకు మానవ మనుగడే కష్టమయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి. పవర్ఫుల్ మంగళవారం. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల రికార్డు విద్యుత్కు డిమాండు. గతేడాది 17,162 మెగావాట్లే అధికం. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మంగళవారం అన్ని రికార్డులను తిరగరాస్తుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఒకే రోజు 18,139 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది 12,162 మెగావాట్లే అధికం కాగా ఈసారి మరో 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. ఇంకా ముందు ఈ రికార్డులన్నీ చెరిపేసి కొత్త రికార్డులు రాసుకుంటూ పోతుంది. ఎండాకాలం ఇంకా అసలు స్టార్టే కాలేదు, ఇప్పుడిప్పుడే సురువైతుంది. ఇంకా అసలుదంతా కథ ముంగటుంది. అసలు కథ అంతా ఇంకా చాలా ముంగటుంది. బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుర్రి, రేపు ఎండాకాలంలో ఎట్లా బతకాలని చెప్పేసి. 18,139 మెగావాట్లు ఖర్చు అయిందట ఒక్కరోజు. మంగళవారం నాడు ఒక్కటే రోజుకి. ఏసీ లేకుంటే బతకలేం, ఫ్యాన్ లేకుంటే బతకలేం, లైట్ లేకుంటే బతకలేం, సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేకుంటే బతకలేం, కంప్యూటర్ లేకుంటే బతకలేం, టీవీ లేకుంటే బతకలేం. అన్ని కరెంటుతోనే అన్నప్పుడు పెరగకపోతే ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతున్నదని కామెంట్. 2014లో మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో
27 నెలల కాంగ్రెస్ పాలన అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనికి తోడు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఎందుకంటే తొందరలో ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కదా. సో దానికంటే ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది రిలీజ్ చేయండి అని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సభలలో చెప్పిర్రు, అలాగే అసెంబ్లీలో కూడా చెప్పిర్రు. ఏమని చెప్పారంటే ఈ రాష్ట్రానికి నెలకు 18,500 కోట్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 18,500 కోట్లల్లా 6,000 ఏమో 6,500 ఏమో పింఛన్లకు, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు, ఇలా జీతభత్యాలకు 6,500 అల్లకెళ్ళిపోతున్నాయి. మిగిలిన పైసలకెళ్ళి ఇంకో 6,500 ఏమో గత సర్కారు చేసినటువంటి అప్పులకు మిత్తిలు కడతానికి ఇంకో 6,500 పోతున్నాయి. మిగిలిన 5,000 కోట్లతోని ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఇంకేమైనా పనులు ఉంటే చక్కగా పెట్టుకోవాలి, ఏమైనా ఉంటే కొత్తగా కట్టుకోవాలి, ఇన్ని జిల్లాలని నడిపించుకోవాలి. చూడుని 6,500 కోట్లు కేవలం మిత్తిలకే పోతున్నాయి. 18,500 కోట్లకెళ్ళి ఇక వీళ్ళు ఏమైనా తక్కువనా వచ్చి ఈ 2 ఏళ్ళు అవుతుంది కదా 2 లక్షల అప్పులు వీలు చేసిరు. అప్పు చేస్తే కానీ, లేదంటే ఈడున్న భూమిని తాకట్టు పెడితే కానీ, లేదంటే ఈడున్న భూమిని అమ్మేస్తే కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన సాధ్యం కాదు. కానీ పరిస్థితిలోకి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఉంటే భూమిని అన్న తాకట్టు పెట్టాలి, లేదంటే అమ్మాలి, లేదంటే అప్పు అన్న తీసుకొచ్చుకోవాలి. ఇట్లా అయిపోయింది తెలంగాణ, బంగారు తెలంగాణ, రైజింగ్ తెలంగాణ పరిస్థితి. మిగులు బడ్జెట్గా ఉంటే దీన్ని మొత్తం సర్వం అప్పులలో ముంచి మెరుస్తున్న తెలంగాణ బంగారం బంగారం అని చెప్పేసి నెలకు 6,500 కోట్లు మిత్తిలకే కడతాను. ఇంత అప్పుంది మన నెత్తి మీద. మనం కట్టే ట్యాక్సీ, ఆ ట్యాక్సీలకు వెళ్ళి 10 రూపాయలు మిత్తి పోతుంది. కాబట్టి దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. ఇక మరి వీళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలు ఇవి కాకుండా మూసిని శుద్ధి చేస్తామంటున్నారు, తర్వాత 4th సిటీ అంటున్నారు, తర్వాత అక్కడ ఏదో గాంధీ స్టాచ్యూ కడతామంటున్నారు. మరి ఇవన్నీ పైసలు కావాలంటే అప్పులు చేయాలి కదా, ఏడంగా వస్తుంది. ఉన్నవాటికే దిక్కులేదు ఇక్కడ. మిడిల్ ఈస్ట్లో మిస్సైల్ల వర్షం. ఇరాన్ డ్రోన్ దాడితో యుఏఈలోని అతిపెద్ద ఆయిల్ నిల్వ కేంద్రంపై మంటలు. పశ్చిమాసియాలో యుద్ధ భయానక స్థాయికి చేరింది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ హెజ్బొల్లా ప్రతీకార దాడులు. పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. ఇరాన్తో పాటు లెబనాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలు ఉన్న ప్రాంతాలు మంటల్లో తగలబడుతున్నాయి. వరుసగా 4 రోజులు మంగళవారం కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా మిస్సైల్, డ్రోన్ దాడులకు కొనసాగించింది. ఇండియాలో చమురు నిల్వలు 8 వారాలకే. హాస్ముర్ జలసంధి నుంచి సరఫరా బంద్, నిలిచిపోయిన 700 ఆయిల్ ట్యాంకర్లు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు, ఇండియా ప్రయత్నాలు. చర్చలకు సమయం మించిపోయింది. ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యున్నత నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ నాయకత్వ వ్యవస్థపై మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు వారు మాతో చర్చలు జరుపుకోవాలని
కోరుకుంటున్నాను. కానీ నేను ఆ చర్చలకు సమయం మించిపోయిందని చెప్పాను. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు, యుద్ధం ముసుగులో స్కూల్పై దాడులు, అటాక్ చేసిన వారే సమగ్ర దర్యాప్తు చేయాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రతరం అవుతుందని ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తర్వాత ఇజ్రాయెల్, అమెరికా ఈ ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఎందుకు దాడి చేస్తున్నాయి అంటే అక్కడ ఆయుధాలు ఉన్నాయని, ఆయుధాల ద్వారా మా పైన అటాక్ చేయాలనుకుంటున్నారని ఇది ఒక సాకు పెట్టి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. వాస్తవంగా వీళ్ళకు చాలా ఇప్పుడు ఇజ్రాయేల్కు ఇరాన్కు మంచి సోపతి ఉండే, ఈ 30 ఏళ్ల కింద ఈ సోపతి చెడిపోయింది. అప్పుడు అమెరికా మంచిగా దగ్గరికి అయింది. పెటీ కంట్రీ ఇజ్రాయెల్, వాస్తవంగా చెప్పాలంటే అమెరికాకు పెటీ కంట్రీ ఇజ్రాయెల్. అట్లా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాను ఉసిగొల్పిందా లేదంటే అమెరికానే ఇజ్రాయెల్ ఉసిగొల్పిందా? ఇప్పుడు వాస్తవంగా యుద్ధం జరిగితే ఎక్కడ జరుగుతాయి అంటే పక్క దేశాలకు జరుగుతాయి. ఇప్పుడు మన భారత్ పాకిస్తాన్ పక్క దేశం కాబట్టి యుద్ధం నడుస్తున్నది, ఇట్లా యుద్ధాలు నడుస్తాయి. కానీ ఇజ్రాయేల్కు ఇరాన్కు 1500 కిలోమీటర్లు మధ్యలో 3 దేశాలు ఉన్నాయి. ఈ 3 దేశాలను దాటిపోయి ఇరాన్ మీద దాడి ఎందుకు చేస్తున్నదంటే మొన్న చూసినాం, వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ తీసుకుపోయింది అమెరికా, తీసుకుపోయింది. సేమ్ ఇదే, అక్కడ మిసైళ్ళు ఉన్నాయి, మా మీద దాడి చేస్తారు అని చెప్పేసి. కానీ అక్కడ చమురు కోసం. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి చమురు కోసం ఎవరు ఈ ఖమేనీని ఎందుకు వేసేసారు? ఇప్పుడు ఆయన వాస్తవంగా నియంత, వాస్తవమే. ఆ నియంతను ఆ ప్రజలు తీర్పునియాలి కదా, ఆ ప్రజలు ఖండించాలి కదా. కానీ పక్క దేశ వాళ్ళు వచ్చి మా నియంత్రణ చంపుతున్నామంటే అది అక్కడ ఉన్న దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే కదా. మరి అమెరికా ఎవరు ఖమేనీని చంపేస్తందుకు? అమెరికా ఎంతసేపు ఉన్నా ప్రపంచ దేశాలన్నిటిపైన గుత్తాధిపత్యం చెలాయించాలి. ఇప్పుడు మన భారత్ ఉంది, భారత్ ట్రేడ్ డీల్ జరిపింది. ఎందుకు కొంటే మా దగ్గర నుంచే కొనాలి చమురు, అక్కడ రూపాయి తక్కువ వస్తుందిగా అక్కడి నుంచి కొంటా అంటే ఇనం. మేము చెప్పిన ధరకే, మేము చెప్పిన రేటుకే మా దగ్గర నుంచే కొనాలి, లేదంటే సుంకాలు పెంచుతాం. చెప్పి తింటేనేమో ఓకే, ముందుగా వార్నింగ్ ఇస్తారు సుంకాల పేరు మీద, లేదంటే ఇట్లా ప్రత్యక్షంగా దాడులకు దిగుతారు, యుద్ధాలకు కోరుకుంటాయి. ఇరాన్ వాళ్ళు కూడా ఏం తగ్గట్లా, డి అంటే డి అంటున్నారు. ఇక మొత్తం మీద ట్రంప్ ఏమంటున్నా అంటే ఇంకా 4 వారాలు ఈ యుద్ధం కొనసాగుతుంది అంటారు. మరి ఇప్పుడు ఈ సమస్య ఇతర దేశాలకు వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఈ గల్ఫ్ దేశాలు నిజంగా ఐక్యంగా ఉంటే, గల్ఫ్ దేశాల దగ్గర ఎక్కువ చమురు ఉంటుంది, ఈ గల్ఫ్ దేశాలు నిజంగా ఒక ఐకమత్యం ఉంటే ఇలా ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళ దగ్గరికి, ఇలా అమెరికా వచ్చిన వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు మరి ఈ ఇతర దేశాలకు ఎట్లా చమురు రావాలి అంటే దాని మీద మళ్ళీ అమెరికా పెత్తనం కొనసాగించాలి. అమెరికా పెత్తనం చేస్తే ఇరాన్ నుంచి అమెరికా పోవాలి, అమెరికా నుంచి ఇతర దేశాలన్నిటికీ పోవాలి చమురు. వాస్తవంగా చెప్పాలంటే ఈ లొల్లి అంతా చమురు కోసమే, చమురు కోసమే ఈ లొల్లి అంతా నడుస్తున్నది. అట్లా ఇది దగ్గర 90 ఏళ్ళ నుంచి ఈ లొల్లి నడుస్తున్నది. ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తున్నది. ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతిస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడుల సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటిని ఖండించాలని డిమాండ్. ఇరాన్ చేసే దాడిని, ఇరాన్ పైన ఇతర దేశాలు చేసే దాడిని ఈ రెండు ఖండించాల్సినటువంటి బాధ్యత మన మోదీ గారికి ఉంది కదా. అంటే ఆయన ఎందుకు ఖండిస్తాడు చెప్పు, ఎందుకు ఖండిస్తాడు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దాడి ఏదైతుందో ఈ దాడి ఇజ్రాయేలు
అధ్యక్షుడిని కలిసి మన మోదీ గారు ఇజ్రాయెల్ పోయి ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కలిసి మంచిగా కౌగిలించుకొని వచ్చిన ఒక్క రోజుకే ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళంతా భారతదేశం మీద పగబట్టే అది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మోదీ పోయి ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కలిసిన ఒక్క రోజుకే ఈ యుద్ధం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు ఇరాన్ వాళ్ళంతా భారతదేశాన్ని మంచి సంబంధాలు ఉన్నటువంటి ఈ గల్ఫ్ కంట్రీలన్నీ భారత్ను శత్రుత్వంగా చూసే పరిస్థితి నెలకొన్నది. సో ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏదైతుందో దాంట్లో ట్రంప్ పేరు వచ్చింది, మోదీ పేరు వచ్చింది, ఇతర దేశాల అందరి పేరు వచ్చింది. దాని నుంచి ఒక ఆల్టర్నేట్గా దాని నుంచి అది మరిపిత్తేందుకు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిరు అనేది ఇంకో మాట. సైలెంట్గా ఉండడం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిది కాదని కామెంటు. ఇది ప్రభుత్వమా, రియల్ ఎస్టేట్ కంపెనీనా? మానస హిల్స్లో మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తున్నది. హరీష్ రావు సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిండ్రు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎట్లా చేస్తారని ప్రశ్న. ఎంతసేపు ఉన్న మైనింగ్ సీఎం రేవంత్ రెడ్డి అల్లునికి 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిరట. ఎవ్వరు రాజ్యం ఉంటే వాళ్ళు దోసుకోవడానికి ఇదో పెద్ద వేదిక అయిపోయింది తెలంగాణ. సంపాదన కొలగొట్టుకోవాలి, కోట్లు సంపాదించాలి. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, రేపు వచ్చే ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి. రెండో అభ్యర్థి పేరుపై ఇంకా రాని క్లారిటీ. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తిరిగి రెన్యువల్ చేసింది. రెండో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో బుధవారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. ఒకరి పేరు ఖరారైంది, ఇంకోరి పేరు రావాలి. బ్లడ్ మూన్ మంగళవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కోల్కతాలోని కనిపించిన చంద్రగ్రహణం దశలు. రెడ్ మూన్ ఫోటోలు ఇవి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇలా బ్లడ్ మూన్ కనువిందు చేసింది. మన దేశంలో బెంగళూరు, మద్రాస్, చండీగఢ్లోనూ బ్లడ్ మూన్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య, ఆసియా, నార్త్ అమెరికాలో వాయువ్య ప్రాంతం, సెంట్రల్ పసిఫిక్ తదితర ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. రైట్, ఇది వెలుగుదిన పత్రిక. ఒకసారి దిశా పత్రికను చూద్దాం. పెట్రోల్, డీజిల్ మంటలు. యుద్ధం ఎఫెక్ట్తో ఇండియాలో ధరలు పెరిగే అవకాశం. సౌదీ, ఖతార్లోని ఆయిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు. హార్ముజ్ జలసంధి మూసివేత, అంతర్జాతీయ మార్కెట్లోకి పెరిగిన ధరలు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లు విసురుతున్నది. దాదాపు 88% చమురు దిగుమతిని చేసుకునే భారత్కి ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నది. పశ్చిమాసియాలో చీమ చిటుక్కుమన్న మన చమురు దిగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వెలువడుతున్నాయి. అలాంటిది ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్పై దాడి చేయడం, ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైనే దాడులకు దిగడం భారత్తో పాటు ప్రపంచ దేశాల చమురు అవసరాలను ముప్పులో పడేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో సగం పశ్చిమాసియా నుంచే, అది హార్ముజ్ నుంచే జలసంధి గుండానే మనకు వస్తాయి. తాజాగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ చెందిన ఐఆర్జీసీ మూసేస్తున్నట్లు ప్రకటించడంతో భారత్కు చమురు కొరత ఏర్పడుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయన్న ఆందోళనలు వస్తున్నాయి.
ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్లో చమురు బ్యాలెట్ ధర 10% పెరిగి $80లకు చేరింది. మరోవైపు హోజ్మూర్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటన వచ్చిందో రాలేదో మన దేశానికి చమురుతో వస్తున్న 37 భారీ నౌకలు అక్కడికే స్ట్రక్ అయినట్టు తెలిసింది. భారత్ టెన్షన్ మన దేశం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రతి ఉత్పత్తి ప్రతి సర్వీసుపై ప్రభావం పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉంటేనే అన్ని వసతులు అన్నీ సమకూరుతాయి. మరి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ఎగుమతి కావాలన్నా దిగుమతి కావాలన్నా ఒక వస్తువు మన దగ్గర కావాలన్నా మన వస్తువు ఇంకో దగ్గరికి పోవాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఈ యుద్ధంతో ఇప్పుడు ఆల్రెడీ 10% పెరిగిందంట. ఈ 4 వారాల దాకా ఈ యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ అంటున్నారు. మన దగ్గర 8 వారాల దాకా ఉందట. మరి పెరిగితే పెరుగుతుండొచ్చు ధరలు కూడా. ఆ యుద్ధం అట్నే కంటిన్యూ అవుతుంటే ధరలు పెరిగే అవకాశం ఉన్నది. మరి ఇప్పుడన్నా ఒకవేళ అక్కడ ధరలు పెరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో వాళ్ళ జిఎస్టీని తగ్గించి ఇప్పటికే ఆకాశాన్ని అంటినాయి పెట్రోల్ డీజిల్ ధరలు. కొంతవరకు ప్రభుత్వ ఖజానాను తగ్గించుకొని ప్రజల మీద భారం పడకుండా చూసుకుంటారో లేదంటే మాదేం పోయిందని చెప్పేసి అక్కడ పెరిగింది ఇక్కడ కూడా వేస్తున్నామని ప్రజల మీదనే ఆయంత భారం ఎత్తారో మున్ముందు రోజుల్లో తేలుతుంది. మొత్తం మీద అయితే డీజిల్ పెట్రోల్ ధరలకు కొంత ఎఫెక్ట్ కనపడుతున్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. ఎంత పని చేశావమ్మా, 2 పిల్లలను చంపిన తల్లి ఆపై తాను ఆత్మహత్య, సూసైడ్ నోట్లో సంచలన విషయాలు. ఓ తల్లి 2 పిల్లల్ని చంపి తాను సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ క్రమంలో ఆమె రాసిన సూసైడ్ లెటర్లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఆత్మహత్య గల కారణాలు, బాధితుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని కోరుకున్నది. ఈ పని చనిపోకుండా కూడా చేయొచ్చు. కానీ పిల్లల్ని కూడా చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇది పిల్లల్ని చంపే అధికారం ఎవరిచ్చారు? వాళ్ళకి అనుమానారా ఏమన్నా? ఎటువైపు మా మనుషులకు కొంత 39 మందిని చంపిన ఎల్ఐసి ఏజెంట్ బతుకున్న కానీ డెత్ సర్టిఫికెట్లు క్రియేట్, ఏకంగా 1.5 కోటి హాంపట్, విచారణలో విస్తుపోయే నిజాలు. ఇక వీళ్ళ దందా వీళ్ళది, ఎల్ఐసి వాళ్ళ దందా ఎల్ఐసి వాళ్ళది. ఎందుకంటే దెబ్బలు తాకితే బీమా అవుతుంది, చచ్చిపోతే ఎక్కువ వస్తాయి కదా. ఇక వాళ్ళు వచ్చేమన్నా చెక్ చేసేది ఉందా? సర్టిఫికెట్లు బతుకున్నా కానీ చచ్చిపోయారని సర్టిఫికెట్ పెడితే పైసలు వచ్చాయి. పైసల కోసం మనుషుల్ని చంపేస్తాను కూడా ఇంత దిగజారీరు మనుషులు. చచ్చిపోయానని సర్టిఫికెట్ పెట్టినా సరే, చచ్చిపోయినని ఊరంతా డప్పేసుకున్నా సరే, పైసలు ఇంపార్టెంట్. రాజ్యసభకు నితిన్ నబీన్ 9 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల. రాహుల్ పీఎం అంటే దేశానికి గ్రహణమే. ఆ గ్రహణం 3 సార్లు భారత్ను చీకట్లో ముంచేందుకు ప్రయత్నించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇలా అంటున్నారుగా అప్కమింగ్ పీఎం అని. సో దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సార్ ఆ పోస్ట్ ఇప్పించండి. ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టుకు ఐఏఎస్ల మధ్య పోటీ. రేసులో దానకిషోర్, మహేష్ దత్ ఎక్క మహిళా ఆఫీసర్లు. జోరుగా లాబింగ్ చేస్తున్న అధికారులు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు కోసం సీనియర్ ఐఏఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వారు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టిలో పడేందుకు స్పెషల్ సిఎస్ దానకిషోర్, మహేష్ దత్ ఎక్క తీవ్రంగా కష్టపడుతున్నట్టు సెక్రటరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన బదిలీలో ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్న సంజయ్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో శ్రీధర్ను నియమించింది. కానీ ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆ శాఖ ప్రస్తుతం సిఎస్ వద్దే ఉన్నది. ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ చాలా కీలకమైంది. ఆ శాఖ బాధ్యతలు చూసే సెక్రటరియట్లకు జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. దీంతో ఆ శాఖలోనే పనిచేయాలని
చాలామంది ఐఏఎస్లు పోటీ పడతారు. ప్రస్తుతం సిఎస్ వద్ద ఉన్న ఈ శాఖను ఇతరులకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ విషయాన్ని గ్రహించిన స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న దానకిషోర్ మహేష్ దత్ ఎక్క ఆ పోస్టును సొంతం చేసుకునే పనిలో పడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే మంత్రి శ్రీధరబాబు సన్నిహితుల ద్వారా లాబింగ్, ఇంకా నాకు పోస్ట్ కావాలంటే నాకు పోస్ట్ కావాలన్నట్టు ఈ ఐఏఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ సీఈఓలతోని కంపెనీల వాళ్ళతోనే డైరెక్ట్ పరిచయం కావచ్చు కదా, అట్లా అన్నట్టు. మూడు వారాల్లో తేల్చండి, తుది నిర్ణయం రిటర్నింగ్ ఆఫీసర్దే. ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను 3 వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల్లో తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోలీ వేడుకల్లో విషాదం, ఈతకు వెళ్లి 4 దుర్మరణం. సాగర్ ఎడమ కాలువలో 2 గల్లంతు, వేరువేరు చోట్ల ప్రమాదాలు. జరా జాగ్రత్తగా ఉండురి. అడ్డగోలుగా ఈతలు కొట్టడానికి పోయి ఒకటి మీద ఒకటి దుంకి అట్లా ఈతలు కొట్టకూరి. ఈతలు వచ్చిన వాళ్ళే పోరి, ఇంటికి పోయి తానాలు చేసుకోరు, ఇబ్బంది ఏం లే. హోలీ ఆడకపోయినా ఇబ్బంది ఏం లే, కానీ పానాలను పనంగా పెట్టే పనులు మాత్రం చేయకూరి. జాగ్రత్తగా ఉండరు చూడురు. మరి అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షనే, కలెక్టర్లు ఎస్పీలకు సీఎం సీరియస్ వార్నింగ్. ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో ఒకరోజు కలెక్టర్ భోజనం చేయాలని ఆదేశం. రైస్ మిల్లర్ల నుంచి ధాన్యం రాబట్టుకోవాల్సిన బాధ్యత సైతం వారిదేనని స్పష్టీకరణ. కొన్ని జిల్లాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు సమాచారం వస్తున్నది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా జరిగినట్టు తెలిస్తే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సెక్రటేరియట్లో నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల వద్దే ఉందని, కేసులు పెట్టి వారి నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ అవకతవకలు లేకుండా జరిగేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్కు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఉండేలా చూడాలని, దళారులను కట్టడి చేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా కలెక్టర్లు. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అధికారులేనని పేర్కొన్నారు. ఐఏఎస్ కావడం ఆషామాషి కాదు. కలెక్టర్గా పనిచేయాలని ఐఏఎస్లందరూ కలలు కంటారు. అత్యున్నత గౌరవం ఉండే సర్వీస్లో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. అప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత. క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లు ఎప్పటికీ ప్రజల సమస్యలు అర్థం కావు అని సీఎం పేర్కొన్నారు. నెలల్లో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. వెళ్ళని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరు ఎప్పటికప్పుడు ముదింపు చేసి తనకు నివేదిక అందించాలని సిఎస్ రామకృష్ణరావుని ఆదేశించారు. ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది, మంచి పనిని అభినందిస్తుంది. ఇయర్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ నెలాఖరులోగా నామినేటెడ్ భర్తీ. స్థాయి తేదీ గ్రామ స్థాయి ఏప్రిల్ 2, మండల స్థాయి ఏప్రిల్ 16, నియోజకవర్గాలు మే 22, జిల్లా స్థాయి మే 22, రాష్ట్ర స్థాయి జూన్ 2. ఇది 5 స్థాయిల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారట. ఈ 5 స్థాయిలు ఇవ్వన్నట్టు. అడల్ట్ కంటెంట్ ఇక కనిపించదు. ఎక్స్ ప్లాట్ఫామ్ సంచలన నిర్ణయం. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో అడల్ట్ కంటెంట్, అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వాక్ స్వాతంత్రం పేరుతో కొందరు దీనిని వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఎక్సే కాదు, మిగతా అన్ని తీసుకోవాలి.
ఇన్స్టాగ్రామ్లలో చూడి మొత్తం గబ్బు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు నిన్నయాల. మొత్తం అందులోనే దిగిరు బ్యాచ్ అంతా అశ్లీలతనే ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో అట్నే. ట్విట్టర్ కొంత పర్వాలేదు అనుకో, ట్విట్టర్లో కూడా కొంత ఉండే, ఇక అది కూడా మొత్తమే ఉండదట. ఇది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, అశ్లీలత లేకుండా చూడాలి. వంశీచంద్ వేం నరేందర్ రాజ్యసభ సీటు కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ. ఇద్దరు రెడ్డిలే. రాజ్యసభ సీటు కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఒకరికి ఏఐసిసి, మరొకరికి రాష్ట్ర కీలక నేతల మద్దతు. అభిషేక్ మను సింఘ్వి రెన్యువల్. రాష్ట్రంలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్నది. ఏఐసిసి నేత అభిషేక్ మను సింఘ్విని రాష్ట్రం నుంచి రెన్యువల్ చేయాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది. ఇక మిగిలిన ఒక సీటు కోసం ఏఐసిసి నేత వంశీచంద్ రెడ్డి అలాగే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. వీరిద్దరిలో ఎవరిని రాజ్యసభ సీటుకు వర్తిస్తుందో అని ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. నేడు రాజ్యసభలో అభ్యర్థుల ప్రకటన ఇలా ప్రకటించే అవకాశం ఉన్నది. వీళ్ళిద్దరికీ ఎవరికి వస్తుందో మరి చూడాల్సి. కుక్క ఆకలి, 4గురిపై వేటు. ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు మరో 3గురిపై సస్పెన్షన్. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషన్ అజయ్ కుమార్. నిన్న మనం చూసుకున్నాం కదా, మార్చరీలో ఉన్న డెడ్ బాడీని కుక్కలు పీకు తింటున్నటువంటి పరిస్థితిని. అవి గంత దుస్థితి నెలకొంటే మీరేం చేస్తున్నారని సూపరింటెండెంట్తో సహా అలా 3గురిని సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, ఇక ఇది దిశ పత్రిక. ఒకసారి ఆదాబ్ హైదరాబాదు పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. 99 డేస్ యాక్షన్ ప్లాన్. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయాలి. విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన. 99 రోజుల కార్యాచరణలో భాగస్వామ్యం కావాలి. ఈ 99 రోజులు కలెక్టర్లు జిల్లా వీడి రావద్దు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. అనుముప్పు. మిడిల్ ఈస్టులో అదుపు తప్పుతున్న పరిస్థితులు. 4వ రోజుకు యుద్ధం. వ్యూహం మార్చిన ఇరాన్. అమెరికా ఎంబాసీని టార్గెట్ చేసిన డ్రోన్ల దాడి. ఇరాన్ దాడుల్లో 3 భారతీయులు మృతి. విరుచుకుపడ్డ ఇరాన్. ఆలోచనలో యుఎస్. యుద్ధంలో ఒక అణుబాంబు పేలిన అంతే సంగతులు. అగ్రరాజ్యాల మధ్య ఇబ్బడి ముబ్బడిగా అణ్వాయుధాలు. అనవసరంగా ఇరాన్ను రెచ్చగొట్టారు. వాళ్ళు ఊకుంటలేరు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే యుఎస్ బేస్ క్యాంపులు ఉంటాయో ఆ యుఎస్ బేస్ క్యాంపుల మీద మిసైళ్లతో దాడి చేస్తున్నారు. వాళ్ళు అసలు తగ్గట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్స్ వెపన్స్ ఉన్నాయనే కదా వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్స్ వెపన్స్ ఉంటే ఇప్పుడు వాడరా? ఒకవేళ అటువంటి వెపన్స్ మరి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి కదా, మరి ఇజ్రాయెల్ ఎందుకు ముట్టుకోరు వీళ్ళు? ఇరాన్ మీద ఎందుకు పడ్డరు న్యూక్లియర్స్ వెపన్స్ ఉన్నాయని? హాజ్మూర్ జలసంధి మూసివేత. ఎవరైనా వెళ్తే పేల్చేస్తాం. ఇరాన్ వార్నింగ్తో చమురు సంక్షోభం. యుద్ధవేళ భూకంపం. ఇరాన్లో 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు. ఇక హాజ్మూర్ జలసంధి మూసేసిరట. అందులోకెళ్ళే మనకు చమురు రావాలి. మరి ఎట్లా రావాలి? ఆ దారిని మూసేసిరట. ఎవరైనా ఎక్కతొక్క వేసి తీసుకుపోతామంటే పేల్చేస్తామంటున్నారట ఇరాన్. ఎందుకంటే వాళ్ళ ఆయుధమే అది. ఎవరికి ఇత్తలేరు. ఏ దేశాలకు కూడా చమురు వెళ్ళట్లేదు. మరి ఆయిల్ వెళ్ళకుండా ఇతర దేశాలు అక్కడి నుంచి ఇతర దేశాలకు అన్నింటికీ ఆంచెల్లే రావాలి. మరి ఎట్లా ఇతర దేశాలు సర్వైవ్ అయ్యేది? సో ఈ ప్రభావం అంతా ఇతర దేశాల మీద పడే అవకాశం ఉన్నది, పడుతుంది కూడా. ఏంది
లంచాల లాబీలో గ్రేటర్ అనే పేరుకు మచ్చ తెస్తున్న జిహెచ్ఎంసీ, అవినీతికి పరాకష్టగా జిహెచ్ఎంసీ బ్రూటల్గా మారిన వైనం. లంచాల మత్తులో జోగుతున్న గ్రేటర్లోని కొందరు అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల నెత్తి నోరు కొట్టుకుంటున్న మారని ధోరణి. ఫిర్యాదులంటే పట్టింపు లేదు, నిబంధనలంటే లెక్కలేదు, జీతాల కంటే అవినీతి సంపాదనపైనే ఎక్కువ మక్కువ. ఉన్నతాధికారులు సైతం ఈ అవినీతిలో భాగస్వాములు అయ్యారా? సీజ్ అయిన తర్వాత కూడా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్, ఇక చూడుని, బిల్డింగ్ సీజ్ అయినాక కూడా కట్టుకుంటూ పోతూనే ఉన్నారంట. వీళ్ళు వచ్చి తాళం వేసిపోతారు, అలాంటి పోగానే వీళ్ళు తాళం తీస్తారు, ఎప్పటిలెక్కనే పనులు సాగిస్తారు. ఈ ఒక్కసారి తాళం వేసిపోయారంటే మళ్ళా ఆ తాళం తీసిర్రా ఉంచిర్రా ఆ పనులు ఏమైందని వీళ్ళు రారు. ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చినా అనుకో, అవునండి మేము ఆల్రెడీ సీజ్ చేసాం దాన్ని, మళ్ళీ కూడా చర్యలు తీసుకుంటామండి అని చెప్తారు. ఎందుకంటే పేరుకోసారి వీళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, లేలే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, మేమైతే ఒకసారి వచ్చి అట్లా సీజ్ చేసిపోతాం అని చెప్పేసి వీళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే మీరు చేసిపోరి, మేము తీసుకుంటాం, మనం కట్టుకుంటాం అంటే ఇక తర్వాత ముచ్చటది. అట్లా సాగుతూ ఉందంట బిల్డింగ్. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం, కేంద్రం నిధులిస్తున్న రుణాల ఊబిలోనే అప్పులు చేయకుండా పూట గడవని స్థితి. ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. ఖజానా నిల్. ఇక అభ్యర్థుల ఎంపిక హైకమాండ్ చేతిలోనే. ఏది రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు బీహార్ నుంచి ఎంపిక చేసిన భారతీయ జనతా పార్టీ మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. పెళ్లికి రండి, వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన బట్టి కుమారుడు సూర్య. విక్రమాదిత్య మన బట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య పెళ్లి ఉన్నది కదా, ఇంకా పెళ్లికి రమ్మంటానికి ఏపీ మాజీ సీఎం జగన్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉన్నది. విద్యుత్ వ్యూహం, వేసవి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక. ఒక్కరోజే 18,139 మెగావాట్లు అవసరం. విద్యుత్ వినియోగంలో అరుదైన మైలురాయి. పటిష్ట విద్యుత్ విధానం అవలంబించడంతోనే సాధ్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆజ్ కీ బాత్. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సైనిక చర్యలతో అంతర్జాతీయ వాతావరణం ఉత్కంఠభరితమైంది. ఈ ఘర్షణ ప్రాంతీయ అస్తిత్వమే కాక ప్రపంచ ఆర్థిక సమతుల్యానికి ముప్పు మధ్యప్రాచ్యం ఇంధన సరఫరాలతో కీలకం కావడంతో ఉద్రిక్తతలు పెరిగే చమురు ధరలు, రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువలు మార్పులకు లోనవుతాయి. చివరికి భారం సామాన్యులపైనే పడుతుంది. ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి క్రియాశీలకంగా వ్యవహరించింది. వీటి రాజకీయాల కంటే మానవ ప్రాణాల రక్షణ ముఖ్యం. తక్షణ కాల్పుల విరమణ, దౌత్య చర్చలు, పరస్పర నమ్మకం, పునరుద్ధరణ, స్థిర పరిష్కారం. ఆధిపత్యం శాశ్వత భద్రతను ఇవ్వదు. భయానక వాతావరణం కాదు, విశ్వాస వాతావరణమే అసలైన నాయకత్వం. శవాలపై విజయాలు కాదు, శాంతి ఒప్పందాలే చరిత్రలో నిలుస్తాయి. బాగా రాసుకొచ్చారు. శవాలపై విజయాలు కాదు, శాంతి ఒప్పందాలే చరిత్రలో మిగులుతాయి. నిజంగా ఏ యుద్ధం వచ్చినా కూడా, ఎటువంటి యుద్ధమైనా కూడా అక్కడ పేదలే బలవుతుంటారు, అక్కడ పేదలే మరింత పేదలుగా మిగిలిపోతూ ఉంటారు. ఈ యుద్ధాలన్నీ ఈ యుద్ధం గెలిచిన తర్వాతనో ఓడిన తర్వాతనో నిజంగా పేద ప్రజలకు ఒరిగేది ఏముండదు. అట్లా యుద్ధాలు కాదు, శవాలపైన విజయాలు కాదు, శాంతియుతంగానే చర్చలు జరుపుకోవాలి, దౌత్య చర్చలు జరుపుకోవాలి. ఇక 99 డేస్ యాక్షన్ ప్లాన్, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయాలి. విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. 99 రోజుల కార్యాచరణలో భాగస్వామ్యం కావాలి. ఈ 99 రోజులు కలెక్టర్లు జిల్లాను వీడి రావద్దు. మధ్యాహ్న భోజనం, ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు. కలెక్టర్ల సమావేశంలో
సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత హైకోర్టును పేల్చేస్తాం, తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు, బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు, వరుస ఘటనలతో ఉలిక్కిపడుతున్న ఇబ్బంది. ఇది ఎట్లొస్తాయో ఏమొస్తాయి కానీ ఊకే బెదిరింపులు వస్తాయి. మౌనం ఎందుకో, ఇరాన్పై దాడి పట్ల మోదీ మౌనం, మోదీ తీరుతో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట, ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ. ధర్మంపై దాడి జరిగితే మేము ధైర్యంగా నిలబడతాం, అవినీతిని బహిర్గతం చేశాడు, బంధనాలను ఛేదించాడు, పవిత్ర వ్యవస్థను పునరుద్ధరించాడు, సత్యంతో మూలకు నిలబెట్టిన వారు అబద్ధాలతో దాడి చేస్తున్నారు, కానీ గుర్తుంచుకోండి, ఎంత బలంగా దాడి చేసినా అతను అంత బలంగా వెలుగులోకి వస్తాడు. ఆయనే బిఆర్ నాయుడు అని ఆయన గురించి టీటీడీ చైర్మన్, మన టీవీ5 సంస్థ చైర్మన్, ఇతని మీద ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇంకొక మహిళతోని కొంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో, అది నాది కాదు ఫేక్ వీడియో అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు ఖండిస్తున్నారు. అది ఫేక్ వీడియో కాదు, దీన్ని ChatGPTని అడిగినాం, ఇంకా గ్రోక్ని అడిగినాం, ఇదేని అడిగినా కూడా ఇది ఫేక్ వీడియో కాదంటున్నది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇట్లా చర్చ నడుస్తూ ఉన్నది. రైట్, ఇక ఇది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక. రైట్, ఇక ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. రేపు వచ్చే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.